హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్విలవ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో మరొక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. మునగాకు పచ్చడి. మునగాకు తినడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతటిని తగ్గించి హార్ట్ని చాలా హెల్దీగా ఉంచుతుంది. అంతేకాకుండా మునగాకులో కాల్షియం అండ్ ఐరన్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి హెయిర్ ఫాల్ వల్ల బాధపడే వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ డైట్లో మునగాకు అనేది యాడ్ చేసుకోండి. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, అంతేకాకుండా బోన్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది మునగాకు. షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. మరి మునగాకు పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. 2 కప్స్ దాకా మునగాకు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసా. ఆయిల్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు 3 వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తే మాడిపోతుంది, అలాగే పచ్చడి కూడా టేస్టీగా ఉండదు. సీడ్స్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. మెంతుల వల్ల పచ్చడి అనేది ఎప్పుడైనా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చళ్ళల్లో మెంతులు అనేది యాడ్ చేసుకోండి కంపల్సరీ. తర్వాత ఇది బాగా వేగాక ఇక్కడ రెడ్ మిర్చి అనేది వేసుకున్నాను. 10 to 12 దాకా వేసుకున్నాను. అలాగే 2 to 3 గ్రీన్ మిర్చి వేసుకున్నాను. ఇవి కూడా వేసేసి ఒక్కసారి వేయించాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారనివ్వాలి. ఈ లోపల అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. 4 to 5 దాకా గార్లిక్ క్లోవ్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని నీట్గా వాష్ చేసుకున్న మునగాకుని కూడా ఇందులోనే వేసేసి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. కొద్దిగా తడి కూడా ఉండొద్దు మునగాకు అనేది. అలా ఉంటే మనకి పచ్చడి అనేది చేదుగా ఉంటుంది టేస్ట్ అనమాట. అందుకే బాగా వేగాలి మునగాకు అనేది. తర్వాత ఇందులోనే 3 టొమాటోస్ తీసుకున్నాను చాప్ చేసి, అవి కూడా వేసేసి బాగా వేయించాలి. తర్వాత కొద్దిగా వేగాక ఇది కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే సరిపోతుంది. గ్రైండర్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీల మిక్స్చర్ అంతా వేసి కొద్దిగా ఉప్పేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనం ఇందాక వేయించుకున్న టొమాటో మునగాకు కూడా ఇందులో వేసేసి కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోతుంది. దీనికి తాలింపు వేసుకోవాలి కాబట్టి ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొన్ని కర్రీ లీవ్స్, అలాగే ఒక్క ఎండుమిర్చి వేసి ఒక్కసారి కలుపుకొని ఈ పచ్చడిలో వేసేసి మిక్స్ చేయాలి. తర్వాత వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తినండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. మునగాకు వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మునగాకు చెట్టుని మిరాకిల్ ట్రీ అని పిలుస్తారు. మరి నేను ఇవాళ చూపించిన ఈ మునగాకు పచ్చడి నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్లో. బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.